కావ్యకైతే కరెంటు షాక్ పెట్టి చంపాలని చెప్పని రాహుల్ అయితే ప్లాన్ చేస్తాడు. అది కాస్త రుద్రాని మీద అయితే పనిచేస్తుంది. అప్పుడు స్వప్న అయితే నాకు టవల్ ఆరేద్దు రాండి ఆంటీ అని చెప్పని తను తీసుకొని వచ్చి టవల్ ఆరైపోతే కరెంట్ షాక్ తగిలి తను ఊగుతూ ఉంటుంది. ఏంటి మీరు ఇక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారా అని చెప్పని స్వప్న అయితే అంటుంది. లేదు నిజంగానే కరెంట్ షాకే తగిలినట్టుందని చెప్పని అదే వంకత అయితే కర్ర తీసుకొని రుద్రాన్ని అయితే బాధేస్తుంది. అప్పుడు ఇంకా రాహుల్ అయితే చూసి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నన్ను కరెంట్ షాక్ అంటే నువ్వు నీ దెబ్బలతో కొట్టి చంపేటట్టున్నావు నన్ను అని చెప్పని అంటుంది. అంటే మీ ఇద్దరు ఏదో చేస్తుంటారు అందుకే మీకే రివర్స్ అయిందని చెప్పని స్వప్న అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంటికైతే లాయర్ కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. అప్పుడు అదేంటమ్మా చదువు అని చెప్పని సుభాష్ అయితే అంటే అప్పుడు సుభాష్ వాళ్ళ తమ్ముడైతే నేనే పంపించాను అన్నయ్య అని చెప్పని అంటుంది. ధాన్యలక్ష్మి అయితే అవును మా ఆస్తి మాకు వాటా పంచమని చెప్పని కోర్టుకు పోయినాము మేము అని చెప్పి అంటుంది. అప్పుడు అపర్ణ అయితే నీకేమన్నా బుర్రుండే చేస్తున్నావా మన పరువుని మనమే తీసుకుంటామా అంటే అప్పుడు నీ కోడలు చేసే ఓటుకు అన్నిటికీ నువ్వు గమ్మగానే ఉండవు కదక్క ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పని అపర్ణ మీద అయితే ధనలక్ష్మి ఫైర్ అవుతుంది. అప్పుడు ఇంక రుద్రాని కూడా అయితే అంటే చిన్నయ్యలో వెళ్ళంగా నేను వెళ్తే ఏముంది నేను కూడా కోర్టు నుంచి నోటీస్ పంపిస్తాను అప్పుడు కానీ ఈ ఆస్తులు పంచరు అని చెప్పని అంటూ ఉంటుంది. అప్పుడు కావ్య అయితే ఈ ఆస్తి నా మీద ఉంది ఎవరికి పంచేది ఏం లేదు అని ఇది ఉమ్మడి ఆస్తి అని చెప్పని అంటుంది కావ్య.